నువ్వు అందంటి ఉంచుతాను వాళ్ళని నువ్వు ఇంటికి తీసుకురావట్లేదు నువ్వు రమ్మంత రారేట మరి అలాంటి మాట్లాడతారు ఎవరైనా నీకేంటి మా బాధలు తీరుతారేట నువ్వెత్తావు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య ఫామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా డేస్ అయిపోతుంది నేను వీడియో చేయక. ఎందుకంటే వీడియో చేయకపోవడానికి కారణం ఉంది, మా ఆయన చిన్న పాప వల్ల నాకు వీడియో చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకని నేనైతే వీడియో చేయలేదు ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్, ఆ కెమెల అయితే మారిపోయింది. ఇప్పుడు కెమెల వేరే దగ్గరికి వస్తుంది. సో ఇక్కడైతే ఉండడానికి అసలు ఏమి ఫెసిలిటీస్ కానీ ఏమి లేవు మా అమ్మ వాళ్ళకి. నేను ఇంటికి వచ్చేమన్నా కానీ రావట్లేదు. వాళ్ళు ఉండే ప్రదేశం ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటనింది. అయితే నేను వీడియో చేయడానికైతే నేను మా చిన్న పాపను తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. చాలా దూరం మా ఇంటికి అయితే మాత్రం. ఇక్కడ వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉంటున్నారు. నేను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని గొడవ పెట్టుకున్నా కానీ రావట్లేదు. సో ఇప్పుడు ఆ వీడియో అయితే నేను వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫ్రెండ్స్. అంతకుముందంటే ఈజీగా వచ్చి నేను వీడియో చేసుకునే దాన్ని, ఇప్పుడు అలా రాలేకపోతున్నాను. ఎందుకంటే అసలు అన్ని దారులు క్లోజ్ చేశారు. ఇప్పుడు కూడా కుల్లి బురదలో నుంచి మాత్రం మేము వచ్చాము. ఇప్పుడు పుల్లి కాలంలో నుంచి వచ్చాము, వాళ్ళకి దారి అదేని. సో ఇంకో దారి ఉంది కానీ అది చాలా లాంగు, నడవలేక ఇలా అందులో నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇది గడ్డ అనమాట. ఈ గడ్డలో నుంచి వస్తారు, అవతల మేము ఉంటున్నాము. అదంతా అటు సైడ్ చాలా లాంగ్ మమ్మల్ని ఉండేది. అన్నట్టుకంతా చూపించలేదు. ఇప్పుడు ఇందులో నుంచి అలదగ్గర కూడా తెలియదు, కుళ్ళు కాలం అది. చూడండి కొంపు వచ్చేస్తుంది. చూడండి ఇందులో నుంచి మా అమ్మ చంద అయితే భయపడిపోతుంది పాపం. ఇందులో నుంచి అయితే ఎవరికైతే అలా వస్తాం ఫ్రెండ్స్. ఎలా నడుస్తున్నారో ఎలా అయిపోతున్నారో మా అమ్మ ఏడ్చేస్తుంది. హాయ్ డూడు, హాయ్ హాయ్ సే bye bye. Like kiss, give very good girl. How is God says Dudu? How is God says? అది ఫ్రెండ్స్ మా అమ్మాయి, మా చిన్న పాప మా పెద్ద పాప అన్నమాట. సో దీని నుంచే నాకు వీడియోస్ చేయడానికి అవ్వలేదు. మా ఆయన అయితే యాక్సెప్ట్ చేయలేదు వీడియోస్ చేయడానికి. ఇప్పుడు చేస్తున్నాను ఈ రోజు నుంచి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే చేయండి, వీడియోస్ అయితే తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నానా వెళ్ళు, అలా ముందుకెళ్ళు, మొయిలాపోతుందట. అది ఆ పుట్టకాలలో నుంచి ఎలా నడుస్తున్నావమ్మా నువ్వు? నీకు చెప్తే కాదు, నేను ఎంత చెప్తున్నాను. మీరు ఇక్కడ ఉండొద్దు, ఇంటికి వచ్చేయండి అంతే. కాలుకి ఏదైనా అయిపోతే ఏడు చేస్తావు. షుగర్ ఉంది నీకు. ఎవరందరూ నడిచిన వేరు, నడడం వేరు. అవును నీకు షుగర్ ఉంది కదా, నీకు షుగర్ ఉంది. కాలుకి ఏదైనా అయిపోతే ఏడు చేస్తావు. గోలాడుతున్నానా? గోళ్ళగే ఉంది. ఇప్పుడు మేము పడిపోదాం అందులోని. కానీ నవ్వుతున్నావు కానీ అదే అంత కుళ్ళు కాలమ్మా. ఏమైనా ఏ మంచినీళ్ళు తాగినట్టే వచ్చేస్తాయి. బరువు పోసుకొని అక్కగాకే కష్టపడినా మరి అలాగే ఉంటుంది. నువ్వు ఇప్పుడు వచ్చేసినావు, నువ్వు పౌరుషం చూపెట్టి తెలగ అవుతుంది. అవును ఇప్పుడు వచ్చేసాను నేను. మరి నాకు ఇప్పుడు వచ్చాను కాబట్టి నాకు తెలిసింది ఎలాగుంది అక్కడ. అవును నీకు ముందే అక్కడ కూడా ఈ నడు కూడా చెప్తే నువ్వు ఊరుకో. నువ్వు ఎలా నడుతాడు నువ్వు అట్టమని చెప్తున్నావు. రాలేరా 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 అంటే మాట కాదు. మేము రాలేకపోతే నువ్వు ఎలాగ ఇష్టం నాకు వచ్చేస్తాను. నాకు కష్టపడిన వాళ్ళం కదా, రావాలి తప్పదు మరి. Let's 3, 2, 1 go start. పెట్టు మామతోనే గొడవ పెట్టు. Let's go 3, 2, 1 go. నువ్వు అందంటి ఉంచుతాను వాళ్ళని నువ్వు ఇంటికి తీసుకురావట్లేదు నువ్వు రమ్మంత రారేటని. మరి మీరేమో చెప్తేనేమో ఇంటికి రమ్మంత రారు. మరి అలాంటి మాట్లాడతారు ఎవరైనా సరే. నీకేంటి మా బాధలు తీరుతారేంటి? నువ్వెత్తావు అందుకే వచ్చాను నేను.
అలా కూర తినేస్తాను. ఎందుకు వస్తాను మరి శుభ్రంగా ఉంటే మాట్లాడరంగా ఇలాగే మాట్లాడతాను నేను మాట్లాడే చెవుడు నా పని చేసుకుంటాను నువ్వు ఎప్పుడు చెవుడే గొరిపోయాను కదా ఎప్పుడో ఉన్నాము రేటు నాకు వచ్చిన నష్టం ఏంటి అపార్ట్మెంట్ లో ఉన్నారా మరి ఎక్కడ ఉన్నానా అపార్ట్మెంట్ లో ఉన్నారా ఇంట్లోనే కదా ఉంటున్నారు మరి వర్షం వస్తే తడకుండానే ఉంటాను మనం ఎలాగో ఉంటాము అలాగే ఉంటాం మరి నాకు మీకు మీ అందరికి ఎందుకు బాధ అయిపోతుంది బాధ లేదు ఇప్పుడు వేయడానికి ఇక్కడ అవుతుంది హాయ్ చెప్పు కాదు ఇక్కడ ఎందుకు అంటున్నారు మీరు వచ్చి అంటున్నాను ఇంటికి నేను వచ్చి అంటున్నాను లేదా మరి ఎందుకు అంటున్నారు ఇక్కడ అన్నం అనేసి ఎంత నేను తిట్టినా కానీ ఇక్కడ నుంచి రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎలాగుంది ఇక్కడ అంటే పీస్ఫుల్గా ఉంది ఉండడానికి అయితే మాత్రం కాకపోతే వర్షం వచ్చిన మంచి ఎండ చెట్టు నీడ కూడా లేదు ఫ్రెండ్స్ ఆ చెట్లు అయితే నీడ రావు సరిగా ఎందుకంటే స్ట్రైట్గా ఉన్నాయి ఇంకా లేవు బేబత్సమైన ఎండలు వస్తున్నాయి ఇంటికి వచ్చిమంటే రావట్లేదు చూడండి ఎలాగుంది అది అలాగే ఈ చెట్ల కింద మంచాలు వేసుకొని ఉంటున్నారన్నమాట వర్షం వచ్చి ఏ పిడుగులు పడిపోయి ఏదైనా సరే ఇంకంతే సంగతి మేము ఎక్కడో ఉంటున్నాము వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు సో బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్ తల్లిదండ్రి ఎక్కడో ఇలా చోట్లలో ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే అదనమాట